రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని మాసాబ్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువులోని అక్రమ కట్టడాలు, ఎఫ్టీఎల్ పరిధి, చెరువులో మునిగిన ఇండ్లను పరిశీలించారు. ఇంజాపూర్ పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలను పరిశీలించారు. దీంతో చెరువు పరిసర ప్రాంతాలను హైడ్రా కమిషనర్ తనిఖీ చేశారు. ఎక్కడైతే చెరువుల అక్రమ కట్టడాలు, చెరువు ఆక్రమణకు గురైనట్లు ఆధారాలు సేకరించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు చెరువులను కూడా మేము హైడ్రా బృందం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు కూడా వారు కూడా మాతోటి ఈ ఫీల్డ్ విజిట్లో వారందరూ కూడా పాల్పంచుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ మాసబ్ చెరువు అట్లానే దీనికి లింక్డ్ అప్ ఉన్నటువంటి ఏదైతే నాలాలు వీటికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఏదైతే పబ్లిక్ నుంచి మాకు వచ్చాయో వాటిలన్నింటినీ వెరిఫై చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో అన్నింటినీ కూడా మేము అంటే ఈ చెరువు యొక్క విస్తీర్ణత పెరిగిందని, లేకపోతే కొన్ని నాలాలు యాక్చువల్గా అది డైవర్ట్ చేశారని, అంటే కెనాల్ని తీసుకొచ్చి ఇరిగేషన్ కెనాల్ తెచ్చి మామూలుగా సర్ప్లస్ నాలాలో కలిపారని, ఇట్లా పలు కంప్లైంట్స్ అన్నిటి కూడా మేము ఈరోజు చూడటం జరిగింది. దీని మీద మేమంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఈ ఎఫ్టీఎల్ దాని విస్తీర్ణత అది ఆల్రెడీ ఫైనల్గా నోటిఫై అయిన దాని మీద కూడా చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. అన్నింటినీ పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని మా దగ్గర ఉన్నటువంటి పాత మ్యాప్లు, శాటిలైట్ డేటాని, మ్యాథమెట్రిక్ స్టడీస్, సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఇవన్నిటితో పాటు దీంట్లో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్స్ ఫ్రమ్ ఐఐటీస్ నుంచి కానీ, లేదా బిట్స్పిల్ అని ఇట్లా జేఎన్టీ నుంచి కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మేము ఇవన్నీ చాలా చోట్ల ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈరోజు